నార్కల్ జిల్లా బిజినపల్లి మండలం ఇప్పలపల్లి తాండాలో జరిగిన కేతాబాద్ చిట్టమ్మ హత్య కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. భూమి కౌలు వివాదంలో కారణంగా బంధువే ఈ అఘాత్యానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు వివరాలను నార్కల్ డీఎస్పీ బురు శ్రీనివాసులు మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ శంషుద్దీన్, కానిస్టేబుల్ భీముడు రమేష్లను అధికారులు అభినందించారు. మధ్యాహ్న సమయంలో ఈ బొర్సుగడ్డ తండా ఆమ్లెట్ ఉప్పలపల్లి తాండాలో ఒక లేడీ ఈ కేతాబాద్ చిట్టమ్మని 43 సంవత్సరాలు ఈమె రక్తం మడుగులో చనిపోయిందని ఇన్ఫర్మేషన్ వస్తే మనం పోయి చూసిన తర్వాత ఆమె గొంతు కోసి కాళ్ళ దగ్గర కూడా రక్తగాయాలై ఇంట్లో చనిపోయి పడి ఉంది, రక్తం మడుగులో చనిపోయి పడి ఉంది. తర్వాత ఈమె మరణం ఏ విధంగా సంభవించింది అనేటటువంటి విచారణ చేసేటటువంటి క్రమంలో ఈ ముడావత్ వినోద్ అని ఈ చిట్టమ్మ యొక్క అన్న కొడుకు ఆయన మాకు కంప్లైంట్ ఇచ్చాడు. మా అత్తమ్మ తర్వాత వాళ్ళ పెద్దయారాలు హీరమ్మ ఇద్దరు కలిసి ఎక్కువ తిరుగుతుంది సార్, రావని అడిగితే తెలుస్తుంది అని చెప్పేసి మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆయన దరఖాస్తు కూడా ఇచ్చింది. దరఖాస్తు ఇచ్చినప్పుడు మనం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆమెని పిలవడానికి చూస్తే ఆమె హెవీ డ్రంకన్ కండిషన్లో ఉంది, మనతో మాట్లాడే పరిస్థితులు లేదు. మళ్ళీ సరే ఉండని అని చెప్పేసి ఆ విధంగా ఉంచి ఈరోజు ఉదయం మనము పిలిచి విచారణ చేసినటువంటి క్రమంలో ఈమె ఈ చిట్టమ్మని చంపినటువంటి నేరం గురించినటువంటి వివరాలన్నీ కూడా మనకు తెలపడం జరిగింది. ఎందుకు చంపినవని అన్నప్పుడు ఈమెకు ఒక 2.5 ఎకరాల భూమి ఉంది. తర్వాత వీళ్ళ భర్తలు 5 కూడా అన్నదమ్ములు. ఎవరు? ఈ చిట్టమ్మ భర్త, తర్వాత ఈ నేరస్తురాలు హీరమ్మ భర్త, ఇంకొక 3 అన్నదమ్ములు, మొత్తం 5 అన్నదమ్ములు ఉన్నారు. ఈ చిట్టమ్మ భర్త చనిపోయింది, ఈమెకు పిల్లలు లేదు. 2.5 ఎకరాల భూమి ఉంది. ఆ ఉన్నటువంటి భూమిని మగతకి ఇవ్వమంటే ఆమె మగతకి ఇస్తలేదు. తర్వాత ఆమె దగ్గర వెండి బంగారు వస్తువులు కూడా చాలా ఉన్నాయి. ఏ విధంగా ఇదంతా నేను కబ్జా చేసుకోవాలంటే ఆమె చంపాలనేటటువంటిది మైండ్లో ప్లాన్ చేసుకుంది. కానీ రోజు కలిసే తిరుగుతున్నారు కానీ మైండ్లో ప్లాన్ చేసుకొని పెట్టుకుంది. మొన్న రాత్రి 15 రోజుల రాత్రి ఆమె ఇంటికి వెళ్ళింది. ఒక సారా తీసుకొని పోయింది. తండ్రినే ఈ చీప్ లిక్కర్ తీసుకొని పోయి ఇద్దరు కలిసి కూర్చొని రాత్రి 11 గంటల వరకు 12 గంటల వరకు ఇద్దరు కలిసి తాగారు. బాగా హెవీ డ్రింక్ చేసిన తర్వాత ఆమె పడుకున్న తర్వాత ఆమె మీద కూర్చొని గొంతు కోసి ఛాతీలో తర్వాత అక్కడక్కడ స్టాబింగ్ ఇంజురీస్ చేసి ఆమె కాళ్ళ కడియాలు చూసి కాళ్ళ కడియాలు ఒకటి తీసింది, వచ్చింది. ఇంకొక కాళ్ళ కడియం రాకపోతే దాన్ని కూడా బలవంతంగా కోసి తీసుకుంది. కాళ్ళ కడియాలు పట్టా గొలుసులు తీసుకొని వెళ్ళిపోయింది. తర్వాత మనం ఏమని తీసుకున్న సార్ అని చెప్పేసి మనకు కన్ఫెస్ చేసింది. ఈ కన్ఫెషన్లో భాగంగా కన్ఫెషన్ కూడా అంతా మనం పద్ధతి ప్రకారంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా పద్ధతి ప్రకారంగా అంతా కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఈరోజు ఈమెని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ప్రతి ఒక్కటి గతంలో ఏమైనా నేరాలు ఉందా సార్? ఏం లేదు.